అభివృద్ధిలో రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలుపుతా. నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేయడమే నా ఫస్ట్ గోల్. మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, ఎంఆర్ఓతో సమీక్షలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. నియోజకవర్గంలో సమస్య అనే మాట కూడా వినిపించకుండా చేయడమే ప్రధాన కర్తవ్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు మున్సిపల్ గెస్ట్ హౌస్లో మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని డంపింగ్ యార్డుపై ప్రజల నుండి అనేక రకమైన ఫిర్యాదులు వస్తున్నాయని, 10 రోజుల్లో సమస్య పరిష్కరించాలని కమిషనర్కు సూచించారు. ప్రైవేటు ల్యాండ్ అయినా సరే తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. అదే సమయంలో త్రాగునీరు ఒక్క పూట మాత్రమే ఇస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 2 పూటలా త్రాగునీరు ఇచ్చేలా చొరవ చూపాలని, పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు లేక చీకట్లో అలుముకున్నాయని, అన్ని ప్రాంతాల్లో కూడా లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లను వీలైనంత త్వరగా మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ సమస్యను పరిష్కరించాలన్నారు. నియోజకవర్గంలో మట్టి మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఒక విజన్తో పనిచేస్తున్నారని, అభివృద్ధిలో నియోజకవర్గాన్ని రాష్ట్రంతో పోటీ పడేలా చేయడమే తన లక్ష్యం అని అన్నారు. ప్రతి నెల ఏదో ఒక రోజు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని, ప్రతి అధికారి కూడా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి చూపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అధికారులకు తెలిపారు. గత ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై కనీసం కూడా పెట్టలేదన్నారు. నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించి తీరుతోనని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కపిలవాయి విజయ్ కుమార్, నాగసరపు సుబ్బరాయ గుప్తా, వేల్పుల సింహాద్రి యాదవ్, చిన్నపరెడ్డి, కొట్ట కిరణ్, కొవ్వూరు బాబు, గూడూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అది వాడి బాధ్యత రాజ్యంగా వదిలేసి వెళ్ళిపోతాడు. మైనింగ్ చేసుకోవాలి. రోడ్ వేస్తాం, రోడ్డు మధ్యలో కాంట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ల్యాండ్ ఇక్కడ ఉందని తెలియదు, దాన్ని ఏ విధంగా ఉందో తెలియదు. ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు జరగదు. ఆ నెలలో కూడా చనిపోయినా కానీ, గేదెలు చనిపోయినా ఇబ్బంది కాబట్టి దీన్ని మనం ఆక్టివేట్ చేసుకోవాలి. గవర్నమెంట్ పరంగా దీన్ని ఆక్టివేట్ చేసుకోవాలి. ప్రైవేట్ ల్యాండ్ అయినా కానీ మన జీవో దానికి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ప్రధాన సమస్య ఏంటంటే డంపింగ్ యార్డ్ ఉంటుంది. మున్సిపల్ కమిటీ గారు చెప్పారు. మరి ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి మొత్తం కూడా ఎక్కడైతే మైనింగ్ చేసిన 14 ఎకరాలు దాన్ని ఫీల్ చేస్తారు. అది మన బాధ్యత తీసుకోవాలి. దాన్ని ఏదో విధంగా మీరు ఒక ఆర్డర్ పెట్టి మన ఆర్డర్ గారు చెప్పాను నేను ఎంఆర్ఓ గారి వాడుకోండి. ఇమీడియట్గా నాకు 10 రోజులు అయిపోవాలి. కమిషనర్ గారు అది ఇమీడియట్గా మనకి 10 రోజులు అయిపోవచ్చు. ప్రైవేట్ ల్యాండ్ అయితే మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఆ పేరు వెళ్తే నేను కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను. ఇబ్బంది లేకుండా కలిసి వస్తారు. అంటే ప్రైవేట్ పరంగా ఇబ్బంది లేకుండా చేస్తారు. ఇది ఇమీడియట్గా ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్య కాబట్టి దీన్ని డెవలప్ చేయాలి. మేడం గారు కూడా మీరు దీన్ని చేసి పెట్టాలి. ఈ డబ్బిగా మొత్తం చేంజ్ చేసి దాంట్లో ఏం అవుతాం చాలా బాగుంటుంది. అది ఇమీడియట్ మనం చేస్తాం. అదొకటి ప్రధాన రెండో సమస్య మంచినీటి సమస్య. 2 పూట్ల మంచినీళ్ళు పెట్టుకోవాలి. ఎందుకు వర్షాలు ఏం కాకుండా 10 లక్షల పడిన ట్యాంక్ కూడా పూర్తిగా లేదు. వచ్చే నీళ్ళు కూడా 2 పూట ఇంకోటే వస్తుంది. కొన్ని శివారు ప్రాంతాల్లో నీటి సమస్య బాగా ఉంది కాబట్టి విలేజ్ మంచి సమస్య మనం పరిష్కరించాలి. మరి మన కమిటీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కాబట్టి సమస్యలను వాళ్ళు బాగా తెలుసు. అందుకని వారు కూడా చూపిస్తుంది జరిగింది. అదేవిధంగా వారి మున్సిపల్ కమిషనర్స్ కూడా చాలా ఉన్నారు, కౌన్సిలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సమస్యలు తెలుసు. తప్పనిసరిగా ఈ మంచి సమస్య పరిష్కరించాలి. తర్వాత శానిటైజేషన్ సార్, మరి మెయిన్ రోడ్డు వెనుకొండ రోడ్డు, సత్రంపల్లి రోడ్డు, సత్రంపల్లి రోడ్డు, గుంటూరు రోడ్డు మ్యాక్సిమం నైట్ వికెట్ కల్లా మనకి శానిటైజ్ అయిపోవాలి. మెయిన్ రోడ్డు సీల్ చేసుకోండి. కూడా గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ రోడ్డు నైట్ దానికి మీరు కూడా గవర్నమెంట్ నైట్ మెయిన్ రోడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. మనకు కూడా వర్కర్స్
కూడా వీళ్ళకి రెస్ట్ తీసుకుంటారు. ఇదైతే మార్నింగ్ 6 to 10 లోపల చేసే పెరికరీ వార్డులో వాళ్ళు మంది చూసుకుంటారు. అది ఒక జాగ్రత్త. మెయిన్ సమస్య ఈ మూడే. నేను ఒకటి బయటకు అవుతున్నాము, అది వాటర్ సమస్య శానిటరీ. ఈ మూడు ఇమీడియట్ చేద్దామండి. ఏదన్నా కానీ మీరు చెప్పండి, మేము మాకు తెలియదు ఎక్కడికి లేదు. అదేవిధంగా ఇంతకుముందు అక్రమంగా తిరిగి రాజేశ్వరం కూడా వీళ్ళకి నేను ఇస్తాను మున్సిపల్ కమిషనర్ గారు. అదేవిధంగా మరి మనకి ఈ 5 ఏళ్ళలో ఆదాయం కూడా ఎంత వచ్చింది? నేను చాలాసార్లు రైతు ప్రకారం అడిగాను కూడా, ఎక్కడ కూడా మనకు సమాధానం రాలేదు. అంటే మనకి ఎంత ఆదాయం వచ్చింది 5 ఏళ్ళు, మనం ఎంత ఖర్చు పెట్టాము అది మన గవర్నమెంట్ పెడితే దాన్ని బట్టి మనకి ఏం కావాలో గవర్నమెంట్ అడిగి. అదేవిధంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత లక్ష్మీపురం ట్యాంక్ దగ్గర పరిగెత్తం చేశాం. మరి అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గడిచిన 5 ఏళ్ళలో జరిగిన అవినీతి దుర్మార్గాలు కూడా గుర్తించే ఉంటాయి. దీనివల్ల ప్రతినిధులు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రభుత్వం వల్ల అధికారులు కూడా అడ్డగా రావడం జరిగింది. దీన్ని కూడా మనం సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారిని మేమెవరు కూడా అవినీతి దుర్మార్గాలు లేకుండా పరిపాలన చేద్దాం, అధికారుల మీద ప్రభుత్వం కక్ష సాధించలేదు. మేము కూడా మున్సిపాలిటీకి ఏదో విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి 5 ఏళ్ళలో మున్సిపాలిటీకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనేది రేజ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎవరు చేయలేదు, రాష్ట్రం కూడా డైరెక్ట్ చేయలేదు. మరి పెద్ద సహకారం తీసుకొని కొంత దేవాలయానికి వాటికి సాధిస్తాం. కానీ ఇదైతే మున్సిపాలిటీకి కొంత ఆదాయం 100 కోట్లు మనం టార్గెట్ పెట్టుకుంటే ఎవరు కొంచెం వాడు అంతగా అడిగి సహకారం ఇంకా వాళ్ళ మున్సిపాలిటీకి ఏమవుతుందంటే ప్రతి నెల 1 రూపాయలు శాలరీ ఇవ్వాలి.